నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు. అనంతరం కళాకారులతో కలిసి మంత్రి రోజా డప్పు వాయించారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని, గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి రోజా వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు న్యాయం జరగలేదన్నారు. కళాకారుల గుర్తింపు కోసం తాపత్రయపడతారని, కళాకారులకు అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి భావించారని మంత్రి తెలిపారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని, సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించామన్నారు. ఐడెంటిటీ కార్డ్ మరియు ట్యాగులతో జాలపర్తి నాగ వెంకటరమణ గారు సిద్ధంగా ఉండాలి. ఆ కళారూపాల్లో ఉన్న కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వై విజయ్ విచ్చేసిన అతిథులందరూ ఒక కళాకారునిగా నా కళా కుటుంబానికి నేనున్నంత టైంలో ఏమేం చేయగలనో జగనన్న సహకారంతో అవన్నీ చేయాలి అని నేను మంత్రిగా ప్రమాణం చేసిన రోజే మనస్ఫూర్తిగా నమ్మాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గుర్తింపు కార్డులు అనేవి ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాష్ట్రం కంబైన్గా ఉన్నప్పుడు కూడా 50,000 మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది. డివైడ్ అయిన తర్వాత అవి లేకపోవడం వల్ల కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు అని నేను ఎక్కడికైనా జిల్లాకు వెళ్ళినప్పుడు చెబితే, గత సంవత్సరం డిసెంబర్ నెల సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజులు కూడా కొట్టుకోండి, విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేసాం, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత వైజాగ్ 4 జోన్లో కాంపిటీషన్. కళాకారులు ముఖ్యంగా జానపదం, అదేవిధంగా మనకున్నటువంటి ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా రాష్ట్ర విభజన జరగక ముందు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే జిల్లా స్థాయిలోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసి చాలామంది కళాకారుల యొక్క అభ్యర్థన వరకు, అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియను చాలా ఈజీగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పంచాయత్స్లోనే విలేజ్ సెక్రటరీస్ ద్వారా రికమెండేషన్ చేసుకుని ఎంఆర్ఓ, ఎండిఓ ద్వారా, డిపిఆర్ఓ ద్వారా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ పంపించినట్లయితే స్టేట్ లెవెల్లోని ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు రమారమి 7,000 కార్డుల వరకు ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లా వారీగా ఉన్నటువంటి కార్డులన్నీ కూడా మనం జిల్లాల వారీగా పంపిణీ చేస్తాం. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని మనం ఇచ్చినటువంటి ప్రొఫార్మా ప్రకారంగా నిర్దేశించినటువంటి అధికారుల సంతకాలతో వచ్చినట్లే ఇమ్మీడియట్గా మనం
ఐడెంటిటీ కార్డు ఇస్తాం. ఎందువల్ల ఈ ఐడెంటిటీ కార్డు అంటే రీసెంట్గా వాళ్ళు ఈ నెల 18 నుండి 3 రోజుల పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పంచాయతీరాజ్ కార్యశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సచివాలయ వ్యవస్థ అద్భుతమని కితాబు ఇచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కమిషనర్ మీడియాకు వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ 2 రోజుల పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ, హెల్తీ విలేజ్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కార్యశాల నిర్వహణ చేపట్టి ఇతర రాష్ట్రాలతో సరిచూసి ఇంకా మన రాష్ట్రంలో ఏమైనా చేయవలసినవి ఉన్నాయా పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతోందని, మన రాష్ట్రంలో అమలవుతున్న డీబీటీ విధానం, పథకాలు, పింఛన్లు, డోర్ డెలివరీ వంటివి బాగున్నాయని వ్యక్తం చేశారని అన్నారు. అలాగే ఆతిథ్యం కూడా ఎలాంటి లోటు లేదని తెలిపారని అన్నారు. నేడు క్షేత్రస్థాయిలో పర్యటన, గ్రామ సచివాలయ వ్యవస్థ పరిశీలనకు 4 బృందాలుగా పర్యటించారని తెలిపారు. ఈ నెల 18, 19, 20వ తారీఖున జరిగిన మన జాతీయ స్థాయి కార్యశాలకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ యావత్తు తిరుపతి కదలి వచ్చినాయి. అందరూ కూడా చాలా సంతోషంగా దీనిలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా 2 రోజులు ఆడిటోరియంలో గడిపిన తర్వాత ఈ 3వ రోజు ఈరోజు ఫీల్డ్ ట్రిప్ నిమిత్తం 4 గ్రామాలను ఎంపిక చేసి సెక్రటేరియట్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఫీల్డ్లో ఎలా జరుగుతుంది చూడటానికి వాళ్ళు వెళ్ళారు. ఎన్ని సర్వీసులు అయితే నిన్న ప్రజెంటేషన్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా వాలంటీర్లతో, అలాగే 11 మంది సెక్రటేరియట్ స్టాఫ్తో, అలాగే రైతు భరోసా కేంద్రంలో రైతులకు జరుగుతున్న సేవలు ఇవన్నీ చూడటం కోసం దేశ యావత్తు నుంచి వచ్చిన దాదాపు 300 మంది డెలిగేట్స్ ఈరోజు ఈ 4 గ్రామాల్లో పర్యటనకి బయలుదేరారు. ఈ 2 రోజులు యావత్తు చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 400 మంది దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా మనకి ఏవైతే ముందుకు తీసుకెళ్ళటానికి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థని మరింత మెరుగుదలగా మన సేవలు అందించడానికి పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, మన రాష్ట్రం కంటే అక్కడే మనం మిస్ అయిన పాయింట్ ఏమన్నా అక్కడ ఉందా, దాన్ని మనం ఆచరిస్తే ఇంకా మరింత మెరుగ్గా మన పనితీరుని మలుచుకోగలమా అన్న ఆసక్తిగా యావత్తం అంతా కూడా బాగా ఆసక్తికరంగా పాల్గొని ఇందులో నేర్చుకోవడం జరిగింది. దేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మన ఏర్పాట్లను చూసి, మన డోర్ డెలివరీ సిస్టమ్ని చూసి, గ్రామ స్థాయిలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంతమందితో ఈ వ్యవస్థ నడుస్తుందా అని చాలా ప్రైజ్ చేస్తూ, చాలా మెచ్చుకుంటూ వెళ్ళడం జరిగింది. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇచ్చిన సలహాలు, సూచనలు గ్రామ పంచాయతీ వ్యవస్థే కాకుండా మండలం మరియు జిల్లా స్థాయి నుంచి వచ్చిన అధికారులు కూడా ఆకలింపు చేసుకొని వెనుదిరగడం జరిగింది. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ అమ్మా చట్నీస్ హోటల్ను రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి విడుదల రజని చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ నూనె రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, నగర ప్రజలందరికీ అమ్మా చట్నీస్ హోటల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, మా వద్ద టిఫిన్స్ తో పాటు అన్ని రకాల వెరైటీస్ చట్నీస్ ఉంటాయని మరియు అన్ని రకాల వెజిటేబుల్ టిఫిన్స్ అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. మళ్ళీ మీ ఎదురు మళ్ళీ
నమస్కారం అండి. గుంటూరులో ఈరోజు అమ్మ చట్నీస్ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా అడ్రస్ ఏంటంటే లలితా జ్యువెలర్స్ ఆపోజిట్ లక్ష్మీపురం. లలితా జ్యువెలర్స్ ఆపోజిట్ లక్ష్మీపురంలో ప్రారంభం చేయడం జరిగిందండి. దీంట్లో అమ్మ చట్నీస్లో ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఏదైతే ఇన్ జనరల్గా మీరు ఏ హోటల్కి వెళ్ళినా సరే 1-2 చట్నీస్ వేస్తూ ఉంటారు. ఇడ్లీలో కానీ దోశలో కానీ వెరైటీస్ ఆఫ్ ఇది మీరు ఆర్డర్ చేసుకున్నా సరే ఈ అమ్మ చట్నీస్లో ఏంటంటే అమ్మ చట్నీస్ అనేది ఫేమస్ కాబట్టి వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఇక్కడ ఉన్న షెఫ్లందరూ వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ అండి. సో ఈ ఎక్స్పర్ట్స్లో మేము ఇస్తున్న చట్నీస్ ఏంటంటే కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, పుదీనా చట్నీ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ. ఇవన్నీ కూడా ప్రతి దోశ ఇడ్లీలు అన్నిటితోటి అగైన్ ఇడ్లీలో కూడా 2 వెరైటీస్ ఆఫ్ కారమ్స్ వస్తాయండి. నెల్లూరు కారం అండ్ కందిపొడు కారం. ఈ 2 కూడా ఇడ్లీకి వస్తూ ఉంటాయండి. ఇవి మా హోటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చట్నీస్ అంటే మేజర్. సో ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ వెరైటీస్ ఇన్ జనరల్ ఏ హోటల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. వాటితో పాటు అలాంగ్ విత్ 70 mm దోశ కూడా ఇక్కడ జరుగుతుందండి. సో అగైన్ ఇదేంటంటే లక్ష్మీపురం ఆపోజిట్ లలితా జ్యువెలర్స్ ఉందండి. సో మీరందరూ వచ్చి తిని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ రవీంద్రనాథ్. సీఎం జగన్ ఆధ్వర్యంలో విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం 206 అడుగుల ఎత్తైన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్లతో ఏర్పాటు చేయడం మన రాష్ట్రానికే గర్వకారణమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. గుంటూరు ఆరండలపేట కేఎస్ మినీ ఫంక్షన్ హాల్ నందు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశానని, రాజకీయాల చర్చ మా ఇద్దరి మధ్య రాలేదని, నేను వైసీపీ చేరాలనేది ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఉద్దేశం అనుకుంటాని, త్వరలో నా అనుచరులతో చర్చ చేసి రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తారని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడం ప్రభుత్వానికి అభినందనని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి అని కోరుతున్నారని తెలిపారు. నిన్న విజయవాడలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. మనం అందరం చూసాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని, విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో 404 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వానికి. ఇవాళ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున మేము తీసుకోలేదు. త్వరలోనే మా యొక్క అనుచరులు, నా యొక్క అభిమానులు, ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క ప్రజల వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా మరొకసారి ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలకు నా నిర్ణయాన్ని తెలియజేస్తాను. అయోధ్య రామిరెడ్డి గారితో నేను మాట్లాడింది ఈ విగ్రహ ప్రతిష్టాపన అనేది చాలా మంచి కార్యక్రమం మీరు చేపట్టారు. ఇది చాలా సంతోషం. మేమందరం మా యొక్క హర్షాన్ని తెలియజేస్తున్నాము అని చెప్పడం మాత్రమే జరిగింది. అయితే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆదర్శాలకు కట్టుబడి మరిన్ని సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది తప్ప రాజకీయంగా పార్టీలో చేరాలా లేదా అన్న విషయాలు ఎక్కడ కూడా చర్చకు రాలేదు. ఒకవేళ వారి ఉద్దేశం ఆయన ఒకవేళ పార్టీలోకి రావాలని ఆయన ఏమన్నా కోరుతున్నారేమో నాకైతే తెలియదు. కానీ తప్పకుండా మా అభిమానులు, మా అనుచరులు, అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను ప్రేమించేటువంటి, అభిమానించేటువంటి మా స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా మరొకసారి సంప్రదించి
త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆయా డిపార్ట్మెంట్ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం క్యాంపు కార్యాలయంలో అదనపు కమిషనర్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. నగరంలోని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నాయని, వాటిలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై విద్యాశాఖ, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఈఈలు కొండారెడ్డి, శ్రీనివాస్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కేవలం 190 రూపాయలకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించడం జరుగుతుందని, అంతేకాకుండా మారుమూల గ్రామాల సైతం కొత్తగా కేబుల్ ఆపరేటర్ గా పనిచేయాలనుకున్న వారికి అవకాశం కల్పించడం జరుగుతోందని ఉమ్మడి గుంటూరు జిల్లా మార్కెటింగ్ మేనేజర్ శివారెడ్డి పులి అన్నారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ రాష్ట్రంలో 1 కోటి కనెక్షన్ల దిశగా అడుగులు వేస్తూ ఆపరేటర్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫర్లు తెలియజేసే సమీక్ష సమావేశం గుంటూరు ఏపీ ఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి కేబుల్ ఆపరేటర్లు, అలాగే కొత్తగా తీసుకోవాలి అనుకునే యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు కార్యాలయ సిబ్బంది మరియు ప్రస్తుత పనిచేస్తున్న కేబుల్ ఆపరేటర్లు పాల్గొని తమకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరులోని బ్రాడేపేట నందు శ్రీ లక్ష్మీ జ్యువెలరీస్ వారి కిస్నా డైమండ్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ 20, 21, 22 అనగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్స్ అనిల్, విజయ్, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్ని రకాల డైమండ్స్ జ్యువెలరీ, వెండి, బంగారం రకరకాల డిజైన్స్ తో అందుబాటులో ఉన్నాయని, గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. నేను
మాది లక్ష్మీ జ్యువెలర్స్. మేము ఈరోజు కృష్ణ అనే డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఈరోజు అంటే 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గాడిపేట శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ మా షాప్లో జరుగుతూ ఉంటుంది. ఈ కృష్ణ అనేది ఒక పెద్ద బ్రాండ్ అండి. ఇది మీకు 5,000 దగ్గర నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా మన దగ్గర నెక్లెస్లు ఉంటాయి. సో మీకు ఇది పర్చేజ్ చేసిన తర్వాత ఎంఆర్పి రేట్ మీద 5% 10% అని ఒక ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుందండి. మీకు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో దానివల్ల దాని గురించి మనం ఇలా పెట్టాము. పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని మనం ఇది మొత్తం మనకి ఈ టౌన్కి మనం ఎగ్జిబిషన్ కమ్ సేల్ 30 సంవత్సరాల నుంచి ఉన్నది. నాణ్యమైన బంగారం నమ్మకంగా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క షాప్లో అనేక రకమైన వెరైటీస్ ఆర్నమెంట్స్ చాలా కొత్తదనంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ వాళ్ళు చూపించడం జరుగుతుంది. 30 years నుంచి కూడా ఎప్పుడు కూడా ఎటువంటి మేము ఇక్కడ షాపింగ్ చేస్తుంటాం. ఎప్పుడు కూడా ఏమి ఇబ్బందికరమైన పరిస్థితి నాణ్యత మరియు నమ్మకంగా ఈ షాప్లో మనం బంగారం కొనుక్కోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకి ప్రతిదీ ఉచితంగా ల్యాబ్ పరీక్షలు, వైద్య సేవలు అందించాలనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం సుశ్రుత హాల్లో డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు థైరాయిడ్, రక్తం గడ్డకట్టిన విధానంకు సంబంధించిన రక్త పరీక్షలు ఉచితంగా చేసి 2 గంటల రక్త పరీక్ష ఫలితాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 24 గంటల పాటు ల్యాబ్లు పనిచేయాల్సిన అవసరం ఉందని, టెక్నీషియన్లు అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్య విషయంలో సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెథాలజీ హెచ్ఓడి డాక్టర్ ఉమా, బయోకెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ మరియు కుమార్, మైక్రో బయాలజీ హెచ్ఓడి డాక్టర్ పరమేశ్వరి, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. 100% సక్సెస్ఫుల్ గా చేస్తా ఉంటే మాత్రం పేషెంట్ అభినందించాల్సిన అవసరం మనం కూడా ఒకసారి టమాటాలు కొట్టి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని పరీక్షలు కూడా ఉచితంగా జరిగితే కూడా మనం మేడం నాకు తెలిసినంత వరకు హాస్పిటల్కి హార్ట్ అంటూ ఉంటుందండి. చచ్చిపోయేవాడికి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. మైక్రోబయాలజీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క జబ్బు నిర్ణయానికి, ఇక్కడ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కి, ప్రోగ్నోసిస్ ఎలా జరుగుతున్నారు దాంట్లో చాలా ముఖ్యం ఉంటుంది. కాబట్టి రౌండ్ ది క్లాక్ అయితే మాత్రం ఇప్పుడు దాకా కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పరీక్షలు జరగట్లేదు అన్నది, కొన్ని పరీక్షలు కొంత టైంలో జరుగుతున్నాయి, కొన్ని అసలు జరగట్లేదు, కొన్ని అసలు అవైలబుల్ లేవు అని ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతున్న క్రమంలో ప్రైవేట్ ల్యాబ్స్ అయితే మాత్రం నేను అరికట్టగలిగాను. అదే క్రమంలో ప్రైవేట్ ల్యాబ్స్ ని అరికట్టినప్పుడు ఇక్కడ అవైలబుల్ చేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. 100% మనం చేయగలిగితేనే మనం ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అరికట్టగలగాలి. అదే టైంలో చేసే రిపోర్ట్లు కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకొక ల్యాబొరేటరీలో క్రాస్ చెక్ చేసినా కూడా పెద్దగా తేడాలు లేకుండా ఉండాలి. ఈ క్రమంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్న 3 డిపార్ట్మెంట్లు అయితే మాత్రం మాకు సహకరిస్తూ ఇవాళ మైక్రోబయాలజీ, పెథాలజీ, బయోకెమిస్ట్రీ ముందుకు వచ్చి రౌండ్ ది క్లాక్ 8 hours డ్యూటీ 24 hours ఉన్నారు. కానీ రౌండ్ ది క్లాక్ ఒకళ్ళు ఉండమన్నా కానీ ఒకళ్ళే రౌండ్ ది క్లాక్ ఉండమని లేదు. 8 hours ఒకళ్ళకి మాత్రం 9 to 12 hours ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేస్తే డెఫినెట్ గా మనం ఇక్కడ వచ్చే పేద పేషెంట్లకి ల్యాబొరేటరీ సర్వీసెస్ రౌండ్ ది క్లాక్ ఒక డిపార్ట్మెంట్ వైజ్ ఒక గుంటూరు సిద్ధార్థ నగర్ మెయిన్ రోడ్ లో నగర ప్రజలకు అత్యంత క్వాలిటీతో అత్యంత రుచికరమైన డ్రై ఫ్రూట్స్ మరియు వివిధ రకాల చాక్లెట్లను అందించేందుకు డ్రై ఫ్రూట్ హౌస్ నూతన షోరూం శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గుంటూరు నగర దేశం వ్యాప్తంగా 165 బ్రాంచులతో ఢిల్లీ, కలకత్తా, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలలో తమ సేవలను అందిస్తూ గుంటూరు నగరంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగిందని, ఈ అవుట్లెట్ల నందు ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు అందుబాటు ధరలో అత్యంత క్వాలిటీతో అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
అందరికీ నమస్కారం. డ్రై ఫ్రూట్ హౌస్ మాది సిటీ గుంటూరులో ఈరోజు ఓపెన్ అయింది. సిద్ధార్థ నగర్. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో మీకు నుజ్జలు ఉంటాయి, పిస్తా, ఆల్మండ్, క్యాషూ, హేజల్నట్స్, సాఫ్రాన్, కుంకుమ పువ్వు అట్లా ఉంటాయి. రండి ఒకసారి టేస్ట్ చూడండి. మాది కూడా కొత్తగా మేము ఓపెన్ చేస్తాం. బెంగళూరు బేస్ కంపెనీ. మాది మొత్తం 40 స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బెంగళూరులో మీకు 100+ ఉంటాయి. రండి ఒకసారి రండి, అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ. మీ దగ్గర ఏమేమి ఉంటాయి చెప్పండి, వెరైటీస్, చాక్లెట్స్ కానీ అన్నీ ఏమంటాయి? మన దగ్గర దుబాయ్ చాక్లెట్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ చాక్లెట్స్, డేట్స్ ఉంటాయి, ఆల్మండ్, క్యాషూ, ఇట్లా ఘీ, జాగరీ పౌడర్ అన్నీ ఉంటాయి. దాంట్లో మీకు చార్జెస్ ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది దాంట్లో మనకి టేస్ట్ బయట నుంచి ఎట్లా ఉంటుంది, మా దగ్గర ఎట్లా ఉంటుంది అని. गुंटूर के सभी लोगों को नमस्कार. हम लोग हमारा ड्राई फ्रूट हाउस का 161 आउटलेट आज खोला है सिद्धार्थ नगर रिंग रोड में शुभम कन्वेंशनल हॉल के सामने. हमारे पास ऑल स्पेशल आइटम मिलता है जो वर्ल्ड का सबसे बेस्ट आइटम है. फॉर एग्जांपल वॉलनट वर्ल्ड में कश्मीर से आता है, कैलिफोर्निया से आता है, साउथ अमेरिका से आता है. हम लोग साउथ अमेरिका का रखता है बेस्ट. तो दुनिया में जहाँ जहाँ से बेस्ट ड्राई फ्रूट्स आता है हम लोग उधर से प्रोक्योरमेंट करके आपके लिए आपके घर के पास लेके आता है ताकि आप लोग अच्छा हेल्थी खाएगा. हमारा टोटल 150 आउटलेट्स है. हैदराबाद में 30 आउटलेट्स है, बैंगलोर में 50 आउटलेट्स है, दिल्ली, चंडीगढ़, इंदौर, तमिलनाडु में है, चेन्नई में है. तो ऑल ओवर इंडिया हम लोग खोल रहा है. हमारा मोटिव है कि कस्टमर लोग के घर के पास लेके आके अच्छा ड्राई फ्रूट्स खिला के सबका हेल्थ बढ़ाने के लिए हम लोग ने किया है. तो आप लोग सब आइए, फैमिली को लेके आइए, फ्रेंड्स को लेके आइए. 1 मंथ के लिए हमारा डिस्काउंट भी चल रहा है, आपके लिए स्पेशल ऑफर्स भी है. तो आपका वेट करेंगे. बहुत सारे गिफ्टिंग ऑप्शन भी है, बहुत सारे ऐसे ड्राई फ्रूट्स है कि और आइटम्स है जो दूसरी जगह नहीं मिलेंगे आपको. जैसे ओरिजिनल सलाजित है, कश्मीर से आता है, वो किधर भी और नहीं मिलता. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన సమ్మె 40వ రోజుకు చేరుకుంది. శనివారం కర్నూలు గుంటూరు ప్రధాన రహదారిపై అంగన్వాడీలు రాస్తా రోకో నిర్వహించారు. న్యాయమైన తమ డిమాండ్లు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని వారు అన్నారు. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే. వర్ధిల్లాలి అంగన్వాడీల ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే. 40 రోజులు పెట్టి కొనసాగుతున్న అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే. వర్ధిల్లాలి అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత.